ఎరా ఇల్లు తాకట్టు పెట్టావు కదా, పోనీ లేని డబ్బు అప్పిస్తే 3 నెలల వడ్డీ ఎక్కొడతావా? అందుకే ఈ సైకిల్ బిందులు పట్టుకుపోతున్నాను. వచ్చే నెల వడ్డీ కూడా ఎక్కొట్టావో ఆ గేదెని కూడా తోలుకుపోతాను. అప్పుడు పాలు కూడా ఉండవు. అది కదండి. ఆ సంగతి నీకు తెలుసు కదా. నాకు వినబడదు, కనబడదు. చేతులు ఖాళీగా లేవు. లక్ష్మి 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 లక్ష్మి. పెద్ద సైకిల్ దీనికి బెల్లు కూడా లేదు. లక్ష్మి లక్ష్మి లక్ష్మి. నేను అశ్విని జాతి స్త్రీని. అశ్విన్ ఎవడు చెప్పాడు? గుడ్డివాడు గారు చెప్పారు. ఎవడా గుడ్డివాడు గారు? ఇందాక వచ్చారుగా. ఎందుకో తెలుసా? ఎందుకు? అందుకే. కొంప తీసి వాడు నువ్వు గిరిగిరా. ఆయన నేను కోడికలు కూడా తప్పేస్తున్నాడు కలం. తప్పు కాదండి అయ్యా. నమస్కారం. అయ్యగారు అయ్యగారు ఒక్కసారి అటువైపు చూడండి. నమస్కారం మాస్టారు. అదేమిటి నాన్న, ఏదో కొత్త మనిషిని చూస్తున్నట్టు మాస్టర్ని ఎలా చూస్తున్నావు? ఏ మాస్టారు 4 రోజుల నుంచి పాఠాలు చెప్పడానికి రాలేదు? ఎక్కడికి వెళ్ళారు? మా చెల్లి పెళ్లి దగ్గర పడింది కదా, బట్టలు కొనడానికి పట్నం వెళ్ళాను. క్షమించండి, మీకు చెప్పకుండా 4 రోజులు మానేశాను. కావాలంటే ఆ 4 రోజులు జీతం కట్ చేసేయండి. అవే మాటలండి. 4 రోజులు రానందుకు ఈ రోజు నుంచి 2 పూట్ల పాఠాలు చెప్పేస్తే అదే చెల్లిపోతుంది కదా. ఏనన్నా? అలాగే అలాగే. ఈ ఐడియా బాగుంది. మరి పాఠం ఆరంభిద్దామా? రండి. పాఠం నేర్పిస్తాను. అదేమిటి బావా, చచ్చిపోయిన గోపి దెయ్యమై తిరిగి వచ్చాడు అనుకుంటున్నావా? చచ్చిపోవడం ఏంటి? అవన్నీ మన ఫ్యామిలీ అఫేర్స్ అనుకో. ఇంతకీ కొత్తగా పుట్టుకొచ్చిన ఈ గోపి ఎవడా అని అదే నాకు అర్థం కావట్లేదు. నువ్వెవడివి అని వాడిని అడిగేస్తే నేను పలానా ఓండని చెప్పడానికి ఆడు నీలాంటి ఎదవ కాదు. దీనికి ఏదో స్పెషల్ ప్రోగ్రామే పెట్టుకోవాలి. ఆలోచిద్దాం ఆలోచిద్దాం. అంతే కదా మాస్టారు? అంతే. బిగినింగ్ లో కొంచెం తగ్గించి చివర్లో కొంచెం లాగి మధ్యలో కాస్త తేలిస్తే సరిపోతుంది. సంగీతం నేర్పడం అంటే తాపీ మేస్త్రిలాగా లాగడం మెత్తడం సరిపెట్టడం కాదయ్యా. రాగయుక్తంగాను లయబద్ధంగాను పాడాలి. అవును మాస్టారు, ఇంతకీ మీరు చెప్పేది కర్కాటక సంగీతమేనా? కర్కాటక సంగీతం కాదు, కర్ణాటక సంగీతం. కర్ణాటక ఒరిజినల్ నేమ్ కర్కాటక కాదు బస్సు, ఇది పాకిస్తానీ సంగీతం లాగుంది. అబ్బా, పాకిస్తానీ కాదు, హిందుస్థానీ సంగీతం. ఏదో ఒక స్థానం. మాస్టరు, మీరు ఏదన్నా పాడితే ఇందామని అందరం ప్రోగ్రాం పెట్టుకుని వచ్చాం. పాడండి. పాడాలనే ఉంది, కానీ పట్నం వెళ్ళొచ్చిన తర్వాత నా గొంతు ఏడ్చింది. గొంతుదే ఉందిలేండి. మా చెవులు తుప్పొదిలిపెట్టట్టు ఓ పాట అందుకోండి. అందుకోమంటారా? ఇప్పుడు తుప్పొదిలిపోయిందా? వదిలిపోయింది వదిలిపోయింది. ఆ లింగరాజుకు మన పొలం అయితే తాకట్టు పెట్టాం గాని డబ్బు చేతికి అందనే లేదు. నువ్వు కాఫీ తాగు బాబు. కట్నం డబ్బు ముందుగా ఇస్తే గాని ఈ పెళ్లి జరగదని ఖచ్చితంగా వాళ్ళు చెప్పారు. నువ్వేం బాధపడకమ్మా, నే పట్నం వెళ్ళి డబ్బు తీసుకొస్తా. ఎలా తెస్తావు బాబు? 100, 200 వాళ్ళకి కట్నంగా ఇవ్వాల్సిందే 20,000. 20,000 సంపాదించడం నాకు పెద్ద పనేం కదమ్మా. డబ్బున్న వాళ్ళ ఇనపెట్లో అంతకంటే ఎక్కువ మొత్తాలే ఉంటాయి. అంటే నువ్వు మళ్ళీ రాజా అయిపోతావా? అంతకంటే వేరే మార్గం లేదమ్మా. వద్దు బాబు, వద్దు. మళ్ళీ నువ్వు పాత జీవితంలోకి వెళ్ళొద్దు. ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. నువ్వు మాత్రం తొందరపడకు. ఎవరు బాబు? శ్రీహరిమూర్తి గారు. మీరా? ఏమిటిది? లక్ష్మి, ఇవాళ తన అంతట తాను నీ ఇంటికి నడిచి వచ్చే ప్రోగ్రాం పెట్టుకుంది. వచ్చేసింది, తీసుకో.
డబ్బు కావాలని మిమ్మల్ని నేనే అడగలేదే. నువ్వు నన్ను అడగకపోయినా నువ్వు నా గుండెకాయలాంటి అయ్యా, నీకు సాయం చేసే ప్రోగ్రాం పెట్టుకున్నాను, తీసుకో. అంటే నాకు దానం ఇస్తున్నారా? నువ్వు దానికి ఏం పేరు పెట్టినా అది డబ్బు కాకామానదు, దానివల్ల నీ అవసరం తీరకామానదు, తీసుకో. ధనవంతుల దగ్గర దానం పట్టి నా చెల్లెలకు పెళ్లి చేయాల్సిన అవసరం నాకు లేదు. డబ్బే సంపాదించాలంటే ఇంతకంటే దగ్గరదారులు చాలా ఉన్నాయి, అవి నాకు అక్కర్లేదు. నీకు ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. నా మాటని తీసుకో. అయ్యగారు చెప్పిన తర్వాత అంతే. లేకపోతే సరస్తమ్మా, అబ్బాయి డబ్బు విలువ తెలియకుండా మాట్లాడుతున్నాడు. వాడికి డబ్బు విలువ తెలియకపోయినా వ్యక్తిత్వాల విలువ తెలుసుకునే మాట్లాడుతున్నాడు శ్రీహరిమూర్తి గారు. అది కాదమ్మా. చూడండి, ఈ ఇంట్లో వాడి మాట వేరు, నా మాట వేరు కాదు. దానం ఇచ్చి గొప్పవాళ్ళు అనిపించుకోవాలని మీరనుకున్నా దాన్ని తీసుకునే దౌర్భాగ్యం మాకు ఇంకా పట్టలేదు. అంతేనా? మా అన్నయ్య చెప్తే అంతే, లేకపోతే అమ్మా. అయితే సర్లేండి. ఇక మీరు వెళితే బాగుంటుంది. సరే పదండ్రా. నేను ఆ డబ్బు తిరస్కరించి తప్పు చేశానమ్మా. లక్ష్మి, నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకో, వెళ్ళి ఆడుకోరా. కాదు బాబు, నువ్వు నా రక్తం పంచుకోకపోయినా నా ఆత్మాభిమానాన్ని పంచుకున్నావు. ఈ ఆత్మాభిమానం మన విలువల్ని కాపాడుతుందే కానీ లక్ష్మి పెళ్లి జరిపించలేదు. అనుకున్న టైంకి వాళ్ళకి డబ్బు ఇవ్వకపోతే మన మర్యాద మనం కాపాడుకోలేం. ఏదో మార్గం ఆలోచించాలి, ఏదో మార్గం ఆలోచించాలి. ఏమైందిరా? అందరూ కలిసికట్టుగా ఏడు ప్రోగ్రాం పెట్టుకున్నారు. పొద్దున్నే మా అక్క నేను గుడికెళ్ళా. అప్పటి నుంచి ఇప్పటిదాకా పొద్దున్నుంచి ఏడిసే ప్రోగ్రాం పెట్టుకున్నారన్నమాట. ఏమైంది? ఏమైంది అని అడుగుతున్నారా? అడగకపోతే ఎట్ట తెలుస్తుంది? రంజని నా శివరంజని అని. రంజని శివరంజని అని ఇక్కడ బాగానే పిలుస్తారు. అక్కడ అందరూ ఏమమ్మా మూర్తి గారి కూతురు బెళ్ళలో మీ తమ్ముడి చేత ఎప్పుడు తాళి కట్టిస్తావు అని అడిగితే నాకు తల కొట్టేసినంత పని అయింది. ఎవడో సచ్చినట్ట సోకాలేట్రా. మీ బతుకుల్లా చచ్చినట్టే బాబుగారు. ఎదవడైలాగు చెప్పకో. అలా చెప్పొద్దన్నారు కాబట్టి నాలో ఎన్నో రహస్యాలు దాచుకున్నాను. ఏంటే నువ్వు దాచుకుంది? నిప్పులాంటి నిజాలు బాబుగారు. నిజాలా? ఆ గోపిగాడిని మామిడి తోటకు పిలిపించి చంపి అక్కడే పాతి పెట్టించారు. ఇది నిజం కదా? ఈ నిజాన్ని గుండెల్లో దాచుకుని మా బాస్ రోజు కాలిపోతున్నాడు. ఇది నిజం కదా? ఇప్పుడున్న వాడు గోపి కాదని తెలుసు కూడా డబ్బు ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇది నిజం కాదా? ఇలాంటి నిజాల మంటల్లో పడి రోజు మేము తగలడిపోతున్నాం. ఇది నిజం కాదా? అంటే నన్ను మీరు బాగా ఫాలో అయ్యే ప్రోగ్రాం పెట్టుకున్నారన్నమాట. మీ ఆలనా పాలనా చూసే వాళ్ళు ఎవ్వరూ లేరు. అందుకని వాళ్ళను మీకు నీడలాగా వెంటాడమని, ఎవరైనా మీకు నష్టం చేయబోతే అడ్డుకోమని నేనే చెప్పాను. తప్పంటారా? చెప్పండి. ఇదంతా మీ మీద నాకున్న ప్రేమతో చేశానే కాని స్వార్థంతో కాదు. అది కాదే, ఈ కొత్తగా వచ్చిన వాడితో పోటీపడి మీరు ఓడిపోతారనే మా బాధ. అందుకే కడివెడి దుఃఖం కడుపులో దాచుకుని 4 కన్నీటి చుక్కలు రాలుస్తున్నావు. నేను ఓడిపోవటమైతే ఈ శ్రీగరిమూర్తి ఎప్పుడు ఓడిపోడు, గుర్తుంచుకోవే శివరంజని. వాడిని డబ్బుతో కట్టేద్దాం అనుకున్నావు, కానీ వాడు డబ్బు తీసుకోకుండా ఇప్పుడు సైకిల్ పందాల్లో పాల్గొంటున్నాడు. అక్కడ వాడు నెగితే వాడు కావాల్సిన 20,000 వచ్చేస్తాయి. అప్పుడు వాడు గెలిచినట్టు కాదా? సైకిల్ పందెంలోనా? డ్రైవర్ కారాపో. ఏమండి ఏమండి, మీరు నాతో రావాలి. ఏమిటమ్మా, ఏం జరిగింది? ఎక్కడికి? మీ గోపి సైకిల్ పందాల్లో పాల్గొంటున్నాడండి. ఆ పందాల్లో ఎంతో మంది కాళ్ళు విరగొట్టుకున్నారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. పదండి, మనం వెంటనే ఆపు చేద్దాం. పదమ్మా, రండి. ఆడు 27 రూపాయలు సంపాదించడానికి సైకిల్ పందెంలో పాల్గొనే ప్రోగ్రాం పెట్టుకున్నాడు కనుక మనం ఆ ప్రోగ్రామ్ ని పూర్తిగా జరగనివ్వకూడదు. ఒరే కత్తే, నువ్వు ఇంకోడు సైకిల్ అట్టుకుని ఆ పందెంలో జ్వరపడిపోండి. ఆడు కర వరకు చేరకూడదు, పందెంలో నెగ్గకూడదు. అయ్యగారు చెప్పిన తర్వాత అంతే. ఆ పని నాకు వదిలేండి, చూసుకుంటా కదా. ఎక్కడ కాదు అక్కడ. స్వాగతం, సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ లో ప్రప్రథమంగా జరిగే అఖిలాంధ్ర సైకిల్ పోటీలు తిలకించడానికి వచ్చిన ప్రేక్షకులకు స్వాగతం. మీరందరూ ఇక్కడికి వచ్చింది నన్ను పందెంలో పాల్గొవద్దని చెప్పడానికే? కాదు,
డబ్బు కోసం మీరు ఈ పందెంలో పాల్గొవలసిన అవసరం లేదని చెప్పడం కోసం. ఈ రోజుల్లో డబ్బు వేరు జీవితం వేరు కాదు లత గారు. డబ్బు లేకపోతే మనిషికి మనుగడే లేదు. మీకెంత డబ్బు కావాలో చెప్పండి, నేనిస్తాను. దానం ఇచ్చే గొప్పతనం మీకున్నా అది తీసుకునే దౌర్భాగ్యం మాకు ఇంకా పట్టలేదు. అంతే కదమ్మా? నేనిచ్చే డబ్బు దానం ఎలా అవుతుంది? మీరైనా ఆయన ఈ పందెంలో పాల్గొనేందుకు వీల్లేదని చెప్పండి. లక్ష్మి పెళ్లికి కావాల్సిన కట్నం కోసం ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టాల్సిన అవసరం లేదని చెప్పండి. వాడికి నేనేం చెప్పగలనమ్మా? తల్లిగా మీరాయన్ని ఈ పందెంలో పాల్గొవద్దని అడగలేరా? అడగాల్సింది వాణ్ణి కాదమ్మా, మా జీవితాలతో నాటకం ఆడుతున్న ఆ దేవుణ్ణి. అనేక ఊర్లలో జరిగిన ప్రాథమిక పోటీల్లో గెలుపొంది ఫైనల్స్ చేరిన విజేతలకు ఇదే మా స్వాగతం. ఎక్కడున్నావు బాబు? నువ్వెప్పుడు వస్తావు బాబు? అఖిలాంధ్ర సైకిల్ పోటీల్లో విజేత గోపి. అమ్మ నా కొంచెం రే బైరాగి సన్నాసి పారండిరా, బేగ పారండి. ఏటనేది? రే పేపర్లో ఈ ఫోటో ఏంటో చూడరా. ఈడు మన రాజాగారి నాగా ఉన్నాడు. నాగా ఉండడం ఏంట్రా గుడ్డినాయాల? అడు మన రాజాగాడే. ఆ ఏళ పోలీసు మెడకరి చేసి పారిపోయినోడు ఇవాళ పేపర్లో ఊపడ్డాడు. ఇది మెళ్ళో దండా అది చూస్తుంటే కొంపదీసి ఏరియాకు ఎమ్మెల్యేని చేసేయలేదు. కేడిగా నీ ఎమ్మెల్యేని చేయటం ఏంటి? ఎవరో నువ్వు మంచోడిని ఎన్నుకుంటే ఆడు పదవిలోకి వెళ్ళాక కేడీగాడిలాగా తయారవుతున్నాడని, ఈసారి కేడీగాడికి పదవి ఇస్తే ఆడు మంచోడు అవుతాడేమో చూద్దామని సరదాగా చిన్న ట్రైల్ వేసి ఉంటా. ఈ పేపర్ చూసి ఈ డెకరేషన్ ఎందుకు చేశారో చెప్పరోది. ఈ సైకిల్ పందాల్లో 20 ఏళ్ళు గెలిచాడంట గురు. ఈడి పేరు గోపేనేశ్వరెడ్డి. ఊరికో పేరు మార్చుకోవడం మనకు అలవాటే కదరా. ఆడ ఊరెళ్ళి మన కొత్త ముట్ట ఇచ్చాడు కావాలా? ఎందుకు కొట్టానో తెలుసా? ఆడు నీలాంటి ఎదవ కాదు. ఆయన్ని చిన్నప్పటి నుంచి పెంచాను. నాకు తెలిసిన దొంగతనాల్ని నేర్పాను. ఈ ఏరియా మొత్తాన్ని కేడీగాని చేశాను. అదాడు మర్చిపోయి పారిపోనాడు. మరిసిపోతే రుద్రయ్య ఊరుకుంటాడా? ఒరేయ్, ఇంతకీ ఆడు ఏ ఊర్లో ఉన్నాడని రాశారా? వెంకటాపురం గురు. వెంకటాపురం. గెలుపొందిన గోపి పేరు మార్చుకుని వీడెక్కడికి చేరాడా? డ్రైవర్ పోనీ జీప్. లత నీ తలరాత. లత నా తలరాత. లత ఆగిపో బస్సు. నేను ఆగలేను. ఆగక తప్పదు బస్సు. ఎందుకు? ఎదురుగా డేంజర్ లైట్. ఎక్కడ? అక్కడ. మీరు నన్ను దగ్గరగా తీసుకొని కాస్త నవ్వుతూ మాట్లాడండి. ఎందుకు? ఆ మన్మధరావు వాళ్ళు నా వెంటపడుతున్నారు. నేను గోపిని ప్రేమించానని వాళ్ళకి తెలుసు. మీరే గోపిని వాళ్ళు నమ్మేలా మనం నటిస్తే వాళ్ళు ఇంకా నా వెంటపడరు. అప్ప చెయ్యి వేయండి. వాళ్ళు ఇంకా మన వైపే చూస్తున్నారా? మనసు ఉన్నదెందుకు, బాధపడేటందుకు, రెండవకు బాధపడుట ఎందుకు, మూడవకు మనిషి అయినందుకు. వెళ్ళిపోయారా? లింగు లింగు బసు బసు వెళ్ళిపోయారు. అమ్మయ్యా, పదండి.